ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. గంగమ్మ తల్లిని నమ్ముకొని నిత్యం వేల కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళి ఆ గంగమ్మ తల్లి ఇచ్చే సంపద మీద ఆధారపడి బ్రతుకు జీవుడు అంటూ కూడా మత్స్యకారుల జీవితం అంటూ కూడా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా నిరంతరం ఒకవైపు సముద్రంతో పోరాడుతారు, మరోవైపు తుఫాన్లతో పోరాడతారు. వారి పోరాటానికి మరొక ఇదిగా ఒకవైపు ఏదైనా బోట్లు కానీ పడవలు కానీ రిపేర్ అయితే ఈ విధంగా కూడా వారి కష్టం వర్ణాతీతం. క్రేన్ తీసుకొచ్చి ఇప్పుడు చూడొచ్చు, వారి నిత్యం కూడా ఏదైతే ఉందో పడవని నమ్ముకొని సముద్రంలోకి వెళ్ళి గంగమ్మ తల్లిని నమ్ముకొని గంగమ్మ తల్లికి ఎన్నో పూజలు చేసి నమ్ముకొని బతుకు జీవుడు అంటూ కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బోటుని నిజంగా వారు ఒక దైవంలా చూస్తూ ఉంటారు. ఈరోజు అటువంటి బోటుకి ఏదైనా లోపల ఆ బోటుకి కనుక ఏదైనా రిపేర్ వస్తే ఆ బోటుని ఒడ్డుకి తీసుకురావడానికి నానా వ్యయ ప్రయాసాలు కూర్చుకున్న పని, దాంతోపాటు ఎంతో కష్టంతో కూడుకున్న పని. సముద్రంలో ఉన్న ఏదైతే ఉందో ఆ బోటుని ఒడ్డుకు తీసుకురావాలంటే చూడండి ఎంత కష్టంతో కూర్చుకున్న ఒక క్రేన్ సహాయంతో వీరంతా కూడా ఆ బోటుని ఆ క్రేన్ సహాయంతో సముద్రంలోంచి ఒడ్డుకు తీసుకువస్తారు. ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత ఈ విధంగా ఒడ్డుని పెట్టి దానికి ఆ పక్కనున్న దాన్ని చూడొచ్చు, పక్కనున్న బోటుకి ఏ విధంగా అయితే రిపేర్ చేస్తూ ఉన్నారో ఆ విధంగా రిపేర్ చేస్తూ ఉంటారు. రిపేర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధిగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి యథావిధిగా మళ్ళీ దాన్ని సముద్రంలో పెడతా ఉంటారు. సో ఇది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. నిజంగా మత్స్యకారులు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, మత్స్యకారులు ఏముందిలే లోపలికి వెళ్తారు, బోల్డ్ చేపలు పడతాయి, ఆ బోల్డ్ చేపలు పెడితే దాన్ని నమ్ముకుంటే బోల్డ్ డబ్బులు గడించేస్తారు అనుకుని ఉంటారు. కానీ మత్స్యకారుల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒకవైపు తుఫాన్లతో పోరాడాలి, మరోవైపు మత్స్య సంపదతో పోరాడాలి, మరోవైపు ఈ విధంగా షిప్పులకు సంబంధించి కానీ బోట్లకు సంబంధించి కానీ. సో ఈ విధంగా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్న దానికి ఒక బోటుకి అయితే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ బోటుని లోపల నుంచి ఒడ్డుకు తీసుకొస్తా ఉన్నారు. సో ఏ విధంగా ఒడ్డుకు తీసుకొస్తున్నారో చూడొచ్చు, ఎంతమంది కష్టపడుతున్నారో చూడొచ్చు. ఈ విధంగా క్రెయిన్ సహాయంతో ఆ బోటుని ఒడ్డుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దానికి రిపేర్లు చేస్తూ ఉంటారు. సో మళ్ళీ ఇక్కడ పెట్టేదానికి కూడా ఇదంతా కూడా పోర్ట్ ఆధీనంలో ఉంటుంది. ఏరియా అంతా కూడా షిప్ని లోపలికి తీసుకెళ్ళడానికి కూడా పోర్ట్ అధికారులు పర్మిషన్ కావాలి. అదేవిధంగా రిపేర్ చేసడానికి కూడా పోర్టు నుంచి లైసెన్స్ తీసుకొచ్చి ఈ ప్లేస్కి కూడా రెంట్ కట్టాలి. రెంట్ కట్టిన తర్వాత మళ్ళీ రిపేర్ అయిన తర్వాత మళ్ళీ పోర్టు వాళ్ళకి అర్జీ పెట్టుకుంటే పోర్టు వాళ్ళు క్రెయిన్ పంపిస్తారు. మళ్ళీ క్రెయిన్ సహాయంతో దాన్ని అక్కడి నుంచి మళ్ళీ సముద్రం లోపలికి పెడతా ఉంటారు. స్థానిక మత్స్యకారులు ఉన్నారో వారందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైంది బోటుకి? బోట్ కంటే డ్యామేజ్ వచ్చింది. ఓకే, అక్కడ వర్ష బోట్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఓకే, ఏం డ్యామేజ్ అయింది? బోట్కు అక్కడ ఎర్రల కొండలు ఉంటాయి, అవి వదిలేసాయి. ఆ వాటర్ వచ్చేస్తే మళ్ళీ వచ్చేయాలి రిటర్న్. లోపలికి వాటర్ వచ్చేస్తుంది. లోపలికి వాటర్ వస్తుంది. ఎక్కడి వరకు వెళ్ళింది బోట్? ఇది ఇక్కడ ఒడ్డుగంట వరకు వెళ్ళింది. బయట పార్క్ ఏదైనా వాటర్? అదే. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి రిపేర్ చేపిస్తారా? రిపేర్ చేయిస్తారు సార్ ఇక్కడ. సో రిపేర్ చేయించడానికి ఎంత అవుతుంది? ఒక మినిమం ఒక 10 లక్షలు అవ్వచ్చు రిపేర్ చేయడానికి. రిపేర్. ఓకే, ఎన్ని రోజులు పడుతుంది? ఇది మినిమం ఒక నెల పెట్టేస్తుంది. నెల పట్టేస్తుంది. మళ్ళీ రిపేర్ చేయించిన మళ్ళీ ఇదే క్రేన్తో మళ్ళీ లోపలికి తీస్తారు? ఇదే క్రేన్తో మళ్ళీ లోపలికి దించుతారు. ఓకే, ఇప్పుడు ఇదే బోటు కొత్త తయారు చేసుకోవాలంటే ఎంత అవుతుంది? ఒక 50 అవ్వచ్చు, ఒక 60 అవ్వచ్చు. 50-60 లక్షలు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది? ఒక నెల రోజులు ఉండొచ్చు. నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు కూడా మొత్తం కావాల్సిన సరుకులన్నీ కూడా పట్టుకెళ్ళి మెటీరియల్ మొత్తం మా బోట్లోనే ఉంటాయి. మొత్తం వాటర్, ఆయిల్, రేషన్, కాయగూరలు మొత్తం ఏటి చేయడం దాంట్లోనే. గాలి అయినా వర్షమైనా బోట్లోనే ఉండాలి. మొత్తం తినే ఫుడ్ దాంట్లోనే ఉంటాయి. ఐసి, ఆయిల్, రేషన్ అన్నీ పట్టుకెళ్తాం. అప్పుడు మీరు కూడా ఎట్లా వెళ్తుంటారా? ఓకే, నేనే డ్రైవర్. మీరే డ్రైవర్? నేను ఈ బోట్ కదా, వేరే బోట్ డ్రైవర్. వేరే బోట్ డ్రైవర్ను. మరి ఇంకా అన్నయ్యల బోట్ కాబట్టి సాయం చేయడానికి నచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్ని రోజులు వెళ్తారు కదా, ఇప్పుడు 10-15 రోజులు ఉంటారు. 15 రోజులు ఉన్న తర్వాత ఎంతవరకు చేపలు తీసుకొస్తారు మీరు? ఎంతవరకు అని చెప్పలేదు సార్. ఒక 4 టన్నుల దొరకవచ్చు, 3 టన్నులు దొరకవచ్చు. ఓకే, అది. దాని మీద ఒక నెల రోజులు
ఒక 20 మంది 10 మంది మేము మామూలు అమ్ముకున్న వాళ్ళు 10 మంది ఉంటారు కుటుంబంలో. అలాంటిది 10 అంటే 100 మంది పైన ఉంటారు ఒక బోట్ మీద. ఒక బోట్ నమ్ముకుని మొత్తం మనల్ని అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ బోట్ నమ్ముకున్న వాళ్ళు అందరూ మినిమం ఒక 100 మంది ఒక బోట్ నమ్ముకొని బతికిన వాళ్ళు 100 మంది ఈ మత్స్యకారులు. అది పొజిషన్. సో ఇప్పుడు ఈ బోట్ తయారు చేయడానికి 10 రోజులు పడుతుంది, ఓ 10 లక్షలు ఖర్చు. 4 రోజులు పడుతుంది, ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ బోట్ ఓనర్కి మినిమం లేదైనా 10 లక్షల, మళ్ళీ ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఒక 20 లక్షలు లాస్. ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కదా? ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ఇన్సూరెన్స్ దీనికి లేదు. మరి ఉన్నదో లేదో తెలియదు. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి దీనికి? బాగా డ్యామేజ్ చేస్తే వస్తా, లేకపోతే రావు. మీ పేరన్నా? గుంట లోకేష్ అన్న. ఓకే, ఇది మీ బోటేనా? మా బోట్ ఇది. ఓకే, అతను మా ఓనర్ గారు. ఓకే, ఏమైంది మీ బోట్కి? మా బోటుకి ఫిషింగ్కి వెళ్ళేటప్పటికి ఎర్రలు పట్టేటప్పటికి లోపల పైవేరు డైరెక్టర్ వాటర్ కొట్టేసి బద్దలైపోయింది. దాన్ని బట్టి దీనికి పైకి ఎక్కిస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని పైకి ఎక్కించి రిపేర్ చేసి మళ్ళీ సేమ్ అలాగే దించుతారు? సేమ్ మేబీ 20 days లో మళ్ళీ రిపేర్ అయ్యాక నీటిలో ఏటకెళ్తాం. మళ్ళీ వేటకెళ్తారు. సో ఇప్పుడు రిపేర్కి ఎంత అవ్వచ్చు? మేబీ 10 లక్షలు అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు ఎంతవరకు వేటకెళ్ళిన తర్వాత ఇలా జరిగిందని తెలిసింది? 7 days, 1 week లో. 1 week అయింది. ఎంతవరకు వెళ్ళారు వేటకి? మేబీ పూరి సైడ్ 175 మైల్. పూరి సైడ్ వెళ్ళారు. పూరి సైడ్ వెళ్ళిన తర్వాత మీకు ఇలా జరిగింది. లోపల వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చిన బదులు మేము ఏంటంటే మాకు మెయిన్ థర్డ్ ఏటర్ ఇది. ఈ బోటు ఈ థర్డ్ ఏటర్ లోటి ఫిషింగ్. థర్డ్ ఏంటంటే మనకి సోరలు పెద్ద పెద్ద 10 F'లు అవన్నీ వస్తాయి అనమాట. దానికి ఎర్రలు పట్టేటప్పటికి 700 ఎర్రలు పెట్టాం ఆల్రెడీ. నెక్స్ట్ డేకి ఇంకా 200 ఎర్రలు చాలా అని పొజిషన్కి వెళ్ళాం ఏటకి. దాన్ని బట్టి అవి కూడా కల్లొడుగులు అంటారు, దానికి ఒడుగులు అంటారు అనమాట. అవి రేస్ తోడులకి కల్లొడుగులు పట్టేసి అది బోట్ పైన ఇది ఉంటది అనమాట, ఎర్రల కోణం. అవి బతుకుని ఉంటాయి అందులో. అవి ఏంటంటే ఈ మన గాలికి దీనికి నాయలకి వాటర్ సముద్రం ఎక్కువైపోయి కొట్టింది అనమాట పై. దాన్ని బట్టి ఎర్రలు మరి చనిపోతే మరి మనకి తోడేట ఉండదు కాబట్టి మళ్ళీ ఒడ్డుకి రివర్స్ వస్తుంది. సో ఇది మళ్ళీ తయారు చేయడానికి ఒక 20 నుంచి 40 రోజులు పడుతుంది. ఓ 10 లక్షలు ఖర్చు. సో ఇది మత్స్యకారుల జీవితం. నిజంగా చాలా మంది ఏదో సింపుల్ గా అనుకుంటారు, లోపలికి వెళ్తారు, చేపలు వచ్చేస్తే అమ్మేస్తారు, గోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. కానీ రెక్కాడితే కానీ డొక్కాన్ని బతుకులు వీళ్ళు. ఎందుకంటే ఎంతో కష్టపడి వ్యయ పియాసలతో కూర్చి నిజంగా గంగమ్మ తల్లిని నమ్ముకొని వీళ్ళు సముద్రం లోపలికి వెళ్తా ఉంటారు. కానీ అనుకోని ప్రమాదం ఏదొచ్చినా కూడా వీరు ప్రాణాలతో పోరాడాల్సింది. అదేవిధంగా ఈరోజు బోటు సుమారు ఒరిస్సా వరకు కూడా వెళ్ళారు. ఒరిస్సా వరకు వెళ్ళిన తర్వాత వీరికి ఇలా బోటు రిపేర్ అయిందని తెలిసింది. మళ్ళీ వెంటనే వీరు ఇప్పుడు మన విశాఖపట్నం ఏదైతే ఉందో ఆ ఒడ్డుకు వచ్చేసారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఉందో ఆ తీరంలో ఆ బోటుని క్రేన్ సహాయంతో బయటని ఒడ్డుకి తీర్చే పనిలో ఉన్నారు. ఒడ్డుకి చేర్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేసిన తర్వాత సుమారు ఒక 4 రోజుల వరకు కూడా సమయం పట్టదు. సుమారు 10 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా మత్స్యకారుల జీవితం అంటే ఇట్లా ఉంటుంది అని ఈ రోజైతే ఈ కవర్ స్టోరీలో మనం అయితే తెలుసుకున్నాం. సో చూస్తున్నాం. సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.